దానికి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కొత్తగా ఎన్నికైన అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేమ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ప్రసన్న కుమార్ గారు, దాము గారు, దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. అండ్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్కి అనుసంధానంగా ఏర్పడిన ఈరోజు ఈ తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద అసోసియేషన్. అండ్ ఇంతమంది సభ్యులు, అలాగే ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉన్న జర్నలిస్టులు, దాని తాలూకు వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి టుడే ఫస్ట్ నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫిల్మ్స్కి సంబంధించిన ఎవరైనా సరే దే ఆర్ ఆల్ ప్యాషనేట్ అండ్ క్రియేటివ్ పీపుల్ మోస్ట్లీ. అంటే 90% అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, వెదర్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్ యాక్టర్స్ ఆర్ ఎనీ టెక్నీషియన్, దే ఆర్ ఆల్ ప్యాషనేట్ అబౌట్ దేర్ జాబ్. అండ్ అంత క్రియేటివ్ పీపుల్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. సెన్సిటివ్ పీపుల్ ఇన్సెన్సిటివ్ పనులు చేయరు. సో నేను దాన్ని పూర్తిగా నమ్ముతాను. ఎన్నో ఏళ్ల నుంచి నేను ఫిలిం జర్నలిజంలో ఉన్నాను. అండ్ ఐ బిలీవ్ అండ్ ఫీల్ దాట్ ఇప్పుడు మనమైతే ఏదైతే ఇంతమంది బాధ్యతాయుతంగా ఉంటూ వస్తున్నామో, మన బాధ్యతని ఇంకొంచెం పెంచి అంటే మిగతా వాళ్ళని మనం ఆన్సరబుల్ చేసే ముందు మనకి మనం ఎంతవరకు వీఆర్ ఆన్సరబుల్ అన్నదాన్ని మనం ఫస్ట్ వీ షుడ్ అడ్రస్ దట్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. సో వీ ఆల్ షుడ్ బీ ద టార్చ్ బేరర్స్ టు బ్రింగ్ అవుట్ గుడ్ ఫిలిం జర్నలిజం ఆన్ టు ద ప్లేట్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సినిమా బాగాలేకపోతే మూర్తి గారు అన్నట్టు అది ఎట్లాగూ బాగుండదు. బాగున్న సినిమాని ఎవరు ఆపలేరు. సో దాని మీద మనం డిసెక్షన్ చేసి ఎందుకు బాగాలేదు, ఏంటి బాగాలేదు, దేనికోసం బాగాలేదని ఇంత డిస్ట్రక్టివ్ అనాలిసిస్ అవసరం లేదు అన్నది నా ఫీలింగ్. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. యూ కెన్ జస్ట్ సే ఫిలిం ఈజ్ నాట్ గుడ్ ఆర్ ఫిలిం ఈజ్ గుడ్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ 2-3 lines, ఆర్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సే కొంచెము అనలిటికల్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే బెటర్ అన్నది నా ఫీలింగ్. సో దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అండి, ఈజ్ నథింగ్ అబౌట్ ఎనీబడి. బట్ నేనేమంటున్నానంటే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అని ఒక ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది. సో ఫిలిం అండ్ మీడియా షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అందరం కలిసికట్టుగా ఉంటేనే వీ కెన్ అడ్రస్ దిస్ ఇష్యూ. సో మనం ముందు టార్చ్ బేరర్స్గా మన విధి మనం పూర్తిగా కట్టుదిట్టంగా పర్ఫెక్ట్గా చేస్తే అప్పుడు మనం మిగతా వాళ్ళని కూడా మనం ఆన్సరబుల్ చేయొచ్చు అన్నది నా ఒపీనియన్. సో లెట్ us వాక్ టుగెదర్ అండ్ మేక్ దిస్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేమ్ గారు.